హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. చూసారా, మార్నింగ్ గొడుగు పట్టుకున్నాను అనమాట. స్నానం చేసిన వెంటనే ఎందుకు అనుకుంటున్నారా, పూలు ఏరడానికి. వర్షం అయితే అలా పడుతూనే ఉంది. ఈరోజు అక్టోబర్ 30, చాలా మంచి రోజు అంట. యాక్చువల్గా 40 రెట్లు ఫలితం వస్తుంది అంట ఈరోజు ఏం చేసినా. చల్లగా ఉంది, లెక్కబుద్ధి కావట్లేదు, పని చేయబుద్ధి కావట్లేదు, కానీ చేయాలి కదా, తప్పదు. ఇక్కడ చూడండి, పువ్వులు అయితే ఏరేద్దాం. వర్షంలో కూడా పువ్వులు కాసాయంటే గొప్ప అని చెప్పుకోవాలి. ఇంకా కొన్ని నందివర్ధనాలు కూడా ఏరాను అనమాట. ఈ చెట్టుకు వచ్చి బయట తలుపు తీసి. చలి చలి చలి. మీ ఏరియాలో కూడా వర్షాలు పడుతున్నాయి లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మాకైతే కంటిన్యూస్గా పడుతున్నాయండి. అసలు పిల్లలకి 4 days నుంచి సెలవు అనమాట మా పెద్ద పాపకి. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే ధూపంకి వెలిగిస్తున్నా, వెలుగుతుంది. ఇలా అయిపోయింది ఈరోజు. నెక్స్ట్ ఈరోజు 3 ఒత్తులు వేసి కూడా దీపం పెట్టాను అనమాట. ఆ 3 ఒత్తులు వేసి దీపం పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈరోజు 2 ఒత్తులు వేసి వెలిగిస్తే శాంతి అంట, 3 ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే ధనవృద్ధి, 4 ఒత్తులు వేసి దీపం వెలిగించామనుకోండి ఐశ్వర్యం అనుకుంటా, 5 ఒత్తులు అయితే అఖండ ఐశ్వర్యం, 7 ఒత్తులు వేసి వెలిగిస్తే మోక్షప్రదం అనమాట. సో నేను కూడా ఒక యూట్యూబ్ వీడియోలోనో సంథింగ్ ఎక్కడో చూశాను నిన్న స్క్రోల్ చేస్తున్నప్పుడు. సో నేనైతే 3 ఒత్తులు వేసి వెలిగించాను. 7 ఒత్తుల కంటే అది పట్టదనమాట నా కుంద. అందుకోసం అని చెప్పేసి ఈ వచ్చేసరికి ఇప్పుడు ప్రతిరోజు కాదు, కొన్ని తిథులు అనేవి ఉంటాయి కదా, కొన్ని మంచి రోజులు, పౌర్ణమి నాడు కానీ పాడ్యమి తిథులు కానీ. సో అటువంటి అప్పుడు వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయంట. సో ఎలానో చూసాం కదా, ఫలితం వస్తుందా రాదా దేవుడి సంగతి. చూసినప్పుడు మన మనసుకు అనిపించినప్పుడు చెయ్యాలి అనిపించింది, చేసేసిన అంతేని. మనం ఎలా ఉన్నా కూడా దేవుడే చూసుకుంటాడు అన్నది నా ఒపీనియన్. ఏం చేస్తున్నావే? స్కూల్కి ఉన్నప్పుడు లెగే అంటే లెగదనమాట, స్కూల్ లేనప్పుడు మాత్రం కంపల్సరిగా లేగిసిపోతుంది. మా గీత పప్పుతో అలా ఉంటుంది. ఈరోజు సెలవే, ఈరోజు అక్టోబర్ 30 అనమాట ఈరోజు వచ్చేసరికి. ఇప్పుడైతే చాయ్ పెడతాను, దీపం అయిపోయింది కదా. టైం అయితే 7:30 దాటింది. ఒకప్పుడు 7:30 ఆ 8కి లెగిచేదాన్ని, బట్ ఇప్పుడు 6:30కి అలా లెగుస్తున్నాయి. 6:30కి లెగేసి ఇల్లు కొంచెం తుడుచుకొని వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేశాక వంటగదిలో ఏ పనైనా ముడుతున్నా. ముందైతే చేయటం లేదు స్నానం చేయకుండా ముందు. ఇప్పుడు వచ్చేసరికి మా ఆయనకి చాయ్ పెట్టేస్తా, మిగతా పాలు సైడ్కి తీసేస్తా. నేను కూడా చాయ్ తాగుతున్నానండి మా ఆయనతో పాటు. పౌడర్ పంచదార వేసాను ఏందమంట తప్పేలోనే. సో ఇక్కడ వచ్చేసరికి రాత్రి చేసిన రొట్టె ఉంది, నిన్న సాయంకాలం రుబ్బాడాను అనమాట. రొట్టె చేశాను ఆ రుబ్బుతోనే. సో ఇది ఇప్పటికి సరిపోతుంది, మరేం చేయని అవసరం లేదు. యాక్చువల్గా ఒకప్పుడు కార్తీక మాసం పాసివి ఏం తినకూడదు అనేవారు, బట్ ఇప్పుడు ఉన్నవి ఏం చేస్తాం, పారేలేం కదా, పారేస్తే మనసు ఒప్పుకోదు, అందుకోసమే తినడం అనమాట. చాయ్ అయితే రెడీ అయిపోయింది. పూజలు గట్ట అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ డ్రెస్ ఎందుకోసం కొన్నారు తెలుసా? 300 ఇచ్చి నా బర్త్డే కొన్నారంట. నేనైతే ఇప్పుడే వేసేస్తాను. చూడకూడదు, ఇచ్చే వాళ్ళ మనసు చూడాలి, ఇచ్చిన మూమెంట్ చూడాలి. అది నీకు ఎలా ఉంది, బాగుందా లేదా, నప్పిందా లేదా, ఫిట్ అయిందా లేదా, అది వేసుకుంటే మనం గాల్లో తేలినట్టు ఉన్నామా లేదా అని చూసుకోం. డబ్బులతో ఎప్పుడు ప్రేమను కొలవు కదా. బా చంపేసావు నన్ను ఈ మాట. ఇలాంటి మాటలు ఆడతారనే నేను ఇలా మాట్లాడతానమాట. నేను చాలా మంచిదాన్ని అండి. అతను ఏ డ్రెస్ కొనిసి ఇచ్చినా నేను ప్రేమతో తీసుకుంటాను. సో ఇటువంటి డైలాగులు ఎలా వస్తాయి మీ అందరి కోసము అని చెప్పేసి చూపిస్తున్నా. తర్వాత ఏం చేస్తారు అంటే ఈ డ్రెస్లన్నీ తీసుకెళ్ళి ఫ్రెండ్స్ కి చుట్టాలి. అవును మరి, అవును, బోల్డ్ మంది చుట్టాలు, బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, రోజు నాతో మాట్లాడతారు. నేను అన్ని డ్రెస్సులు వాళ్ళకి ఇచ్చేస్తాను, మరీ చెప్తున్నాను. వస్తాయి అనమాట. దాన్ని నువ్వు వేసుకున్న డ్రెస్ బాగుంది, నా గురించి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అమ్మదు పుట్టినే నీకు ఎందుకులే, మా ఆయన కొంటాడు కావాల్సిన అడ్రస్ పెట్టి నేను పంపించేస్తా అని చెప్పేసి కొరియర్ ఛార్జీలు పెట్టుకుని కూడా ఈ మధ్య పుట్టినే. మా ఆయన మాటలేదు నమ్మకండి. పాపం మా ఫ్రెండ్స్ ఇన్నిసార్లు అన్నారు, ధరణి ఒక్క డ్రెస్ పంపించే మా అడ్రస్ కి నీ గుర్తుగా మేము ఉంచుకుంటామని, కానీ ఏ నాడు పంపించలేదండి. వాళ్ళు డబ్బులు ఇస్తానన్నా కూడా నేను పంపించాను రోజులైతే ఉన్నాయి. నువ్వు అబద్ధాలు చెప్పకాలి అందరికి. పోనీ ఈ డ్రెస్ ఎలా ఉంది చెప్పు నాకు, నువ్వే తీసావు కానీ ఎలా ఉంది క్వాలిటీ? బాగుంది యాక్చువల్గా, చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి ఈ డ్రెస్ కొన్నాను.
ఇప్పుడే నేను గులాబ్ పూలాగా ఉంటాను కాబట్టి నాకు పింక్ కలర్ చూపించు, ఫుల్గా చూపించు నా డ్రెస్. ప్రింటెడ్ పింక్ కలర్ కుర్తీ సెట్ అనమాట. టాప్ బాటమ్ అయితే వచ్చింది. నేను రివ్యూ చేస్తున్నాను. బాటమ్ అయితే ఎలాస్టిక్ ప్యాంట్ అయితే ఇచ్చాడు, పైన అయితే కుర్తీ సెట్ అయితే ఇచ్చాడు. 3x4 అదే టాప్ 3x4 స్లీవ్ అయితే ఇచ్చాడు. నెక్ చూడండి, నెక్ దగ్గర అయితే ఇది బాగా నచ్చింది నాకు. చాలా పైకి ఉంటుంది అనమాట. సో ఎక్స్పోజ్ అవుతుంది, వల్గర్గా ఉంటుంది, బయటకు వెళ్తే ఎవరేమనుకుంటారు అన్న ఫీలింగ్ అయితే ఈ డ్రెస్లో నాకు కనిపించలేదు. అందుకే ఆర్డర్ చేశాను. మ్యాక్సిమం నేను చేసే ఆర్డర్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. డీప్ నెక్ ఉండదు, పైకే ఉంటుంది అనమాట చాలా. సో ధర్నీకి క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఆర్డర్ చేశాను. థ్యాంక్స్ నాని. యాక్చువల్గా ఏంటి తెలుసా, రోజుకి ఒకటి ఐటమ్ ఇస్తున్నారు. నిన్న ఇయర్ రింగ్స్ వీడియో మీరు చూసే ఉంటారు. ఈ రోజు డ్రెస్ కదా, ఇంకా కొన్ని ఐటమ్స్ తెస్తున్నారు. నా బర్త్డేకి November 5th యాక్చువల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది అండి. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని గిఫ్ట్స్ ఇస్తానని రాసి పెట్టుకున్నారు అనమాట ఒక డైరీలో. సో అందుకోసమే రోజుకు ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. చూద్దాం ఎన్ని గిఫ్ట్స్ వస్తాయో. నా ఏజ్ కూడా మీరు గెస్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో. అలాగైతే అన్ని గిఫ్ట్స్ నేను తీసుకుంటున్నట్టు లెక్క. అంతేనండి, అంతే. ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా ఏమేమి ఇచ్చానో మీరు కామెంట్స్లో చెప్తే ఇంకా బాగుంటుంది. బట్ ఇప్పుడు కాదు, అన్ని గిఫ్ట్స్ అయిపోయిన తర్వాత ఒక రోజు పెడతాం దాని గురించి. మీరు అందరూ గుర్తు పెట్టుకోండి. ఇది బడ్జెట్లో అయితే వచ్చింది. టాప్ అయితే బాగుంది. కింద బాటమ్ కూడా కాటన్ అయితే ఇచ్చాడు. పైది అయితే క్లాత్ నాకు బాగా నచ్చింది, కంఫర్టబుల్గా. అంటే కాటన్ క్లాత్ అంటే మనం చూసారా కొన్ని డ్రెస్సెస్ ముట్టగానే గరుగ్గా అనిపించి వేయడానికి చిరాకుగా ఉంటుంది. బట్ ఇదైతే మెత్తగా ఉంది, కంఫర్టబుల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వేసుకొని ఉండొచ్చు. బయటకు వెళ్ళే వాళ్ళకి, స్టూడెంట్స్కి, లేదా బయట పనులకు వెళ్ళే వాళ్ళకి, అంటే కుర్తీస్ వేసుకొని వెళ్ళే వాళ్ళకి అయితే ఇది చాలా బాగుంటుంది. సైజెస్ కూడా అన్నీ ఉన్నాయి. సైజెస్ S నుంచి XXL వరకు అయితే ఉన్నాయి అన్ని. నువ్వేమో 300 అని చెప్తున్నావు, కొన్ని డ్రెస్సులు లేదా 200 అని చెప్తున్నావు. మా సైజ్కి వచ్చేసరికి పెరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే నాకు చాలా చిన్న సైజ్ అండి, XXS సరిపోతుంది. XS సరిపోతుంది, కొంచెం లూజ్ అయిపోతుంది. స్మాల్ ఇంకా లూజ్. ఇది స్మాల్ అనమాట. యాక్చువల్గా నేను ఇంకా ఫిట్టింగ్ చేయించుకోవాలన్నమాట. చిన్న సైజ్ కాబట్టి 300 S వరకు తక్కువ రేట్ పడతాయి. ఆ తర్వాత నుంచి సైజ్ పెరిగే కొద్దిగా ఎక్కువ పడతాయి. ఎందుకంటే మెటీరియల్ ఎక్కువ పడుతుంది, క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి. మీరు అందరూ సేమ్ రేట్ కి రావట్లేదని కామెంట్ చేస్తున్నారు. అందుకే చెప్తున్నా, ఇప్పుడు నేను వేసుకునేది 300, సేమ్ డ్రెస్ మీకు 350, 380 లేకపోతే 400 కూడా పడవచ్చు మీ సైజ్ ని బట్టి. సో ముందుగా ఇన్ఫార్మ్ చేస్తున్నా. జస్ట్ ఒక 10 రూపాయలు 20 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది స్మాల్ నుంచి లార్జ్ వరకు. బట్ XXLకి వెళ్ళేటప్పుడు ఒక 50 రూపాయలు డిఫరెన్స్ కనిపిస్తుంది. అందుకోసమే మరీ చెప్తున్నా. ఇదే డ్రెస్ మీ సైజు మీడియం అనుకోండి, పర్లేదు, కొంచెం అలా పెరుగుతున్న కొద్ది రేట్ కూడా పెరుగుతుంది అనమాట. కానీ ఈ డ్రెస్కి అలా లేదు, మొత్తం అన్నిటికీ ఒకటే సైజ్, అన్నిటికీ ఒకటే సేమ్ రేట్ 380. ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తున్నాం. మినప రొట్టి గీతంకి అయితే మజ్జిగతో పెడుతున్నాను అనమాట. రొట్టి మజ్జిగతో బాగుంటుంది, తనకి చాలా ఇష్టం. నేనైతే సాంబార్తో తింటున్నా. తాగుతావా? తాగు. ఇంకా ఎండ చూసేసరికి వావ్ అనిపిస్తుంది అనమాట. ఎన్ని రోజులు అవుతావు ఎండకి, ఎండను చూసి. సో ఇంకా బట్టలు అయితే స్టాండ్కి వేస్తున్నాయి, అవే ఫస్ట్ ఎండబెట్టేస్తున్నాను. ఎండలోకి తెచ్చాను అనమాట ఈ స్టాండ్ అలా నడిపించుకొని. ఈ స్టాండ్ బాగుంటుందండి, మనకి వర్షాలు పడినప్పుడు బాగుంటుంది, ఎండ ఎక్కినప్పుడు బాగుంటుంది అనమాట. ఎందుకంటే వర్షం పడింది అనుకోండి, లోపలికి ఇలా తోసుకోవచ్చు, కింద వీల్స్ ఉంటాయి అనమాట. అలా తోసుకొని ఫ్యాన్ కింద పెట్టవచ్చు. అదే ఎండ ఎక్కింది అనుకోండి, దీని మీద బట్టలు వేసి ఎండలోకి లాగివచ్చు అనమాట స్టాండ్తోని. సో ఇలా లాగేసుకోవచ్చు. ఇదిగోండి, బాగుంటుంది. ఈ స్టాండ్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి, లింక్ ఇస్తాను. ఇది 5 years అవుతుంది మేము కొనుక్కొని, మాకైతే బాగా యూజ్ అయింది. సో కూర వండుతున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి పిల్లలిద్దరు పడుకొని పోయినారు. గీతమ్మకి క్లాస్ అయిపోయిన వెంటనే పడుకొని పోయింది అనమాట, శ్లోకర్ క్లాస్. రేపటి నుంచి తనకు స్కూల్స్ కంపల్సరీగా ఉంటాయి, ఎందుకంటే ఎండెక్కింది కదా. ఈ రోజు కూడా వర్షం వల్ల సెలవు ఇచ్చేసారు. అయితే అన్లిమిటెడ్కి వచ్చాం, నర్సీపట్నంలో ఉంది. అక్కడైతే మన ఫాలోవర్ అనమాట, డైలీ వీడియోస్ అయితే చూస్తారంట. చూసినట్టు గుర్తుపెట్టారు. మీ అమ్మాయి పేరేంటి? త్రివేణి. హాయ్ త్రివేణి. తనైతే ఇక్కడ లేదు, నేనంటే చాలా ఇష్టం అంట, అందుకోసమే వీడియోలో హాయ్ చెప్తున్నా. సరే బాయ్. ఇంకా బయటకు వచ్చాం కదా, చాలా రోజులైంది. జ్యూస్ అయితే తాగుతున్నాం అనమాట. నా ఫేవరెట్ పైనాపిల్ జ్యూస్. ఏం ఏడుస్తాను.
లేదంట ఆంటీ దగ్గర. సో పైనాపిల్ నేను బనానాస్ తీసుకుందాం. మా ఆయన అయితే క్యారెట్ అనమాట. అతని ఎంతకది ఏం చేస్తున్నావు? ఏంటది? టాయ్ టాయ్ హౌస్. హౌసా? బేబీ చదివేస్తాయి కదా, బేబీని టాయ్ హౌస్ లో పెట్టేసి దుప్పటి కప్పేసి పడుకుని పెట్టాలి. వింటర్ సీజన్ వచ్చేసింది కదా, అందుకోసమా? నీకేంటి తెలియదు. బెడ్ చేసావా బేబీకా? తలగడి బెడ్డ. సూపర్ నాన్న. అయితే 8:15 అవుతుందండి. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే నిన్నైతే ఇడ్లీ రుబ్బు అయితే ఆడానండి. సో ఇప్పుడైతే కుడుము పెట్టేశాను అనమాట. అలానే చట్నీ వచ్చేసరికి పలుకుల చట్నీ చేశాను. నిన్న చేసిన రొట్టె ఎంత ఉంది ఇంకా దళవడ తినేగా. సో ఇవ్వండి పలుకుల చట్నీ. పలుకులు వేపేసి తొక్క తీసి చేశాను అనమాట. అప్పుడు వీడియో తీయడం అవ్వలేదు. మళ్ళీ వీడియోలు తీస్తే పని అవ్వదురా బాబు అనుకొని. సో ఇడ్లీ అయితే అయిపోయింది, ఆపిస్తాను ఇంకా. వేడి ఇచ్చామనుకోండి ప్రశాంతంగా తినేస్తారు. నేను కూడా తినేసి పడుకోలేకపోతాను. ఉడికిపోయింది. సో ఇది అండి మా వీడియో అనమాట. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. అలానే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాబాయ్, థ్యాంక్ యూ.